లాస్ట్ క్వశ్చన్ క్లోజ్ చేద్దాము. విజయశాంతి గారు ఒక ట్వీట్ చేశారు, చూసారా? సో ప్రాంతీయ పార్టీల మనుగడ ఉండదు అని ఎట్లా మీరు చెప్తారని కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్ని ఎట్లా చూడాలి అంటే ఆమె బీఆర్ఎస్లోకి వెళ్తున్నారా అని ఒక చర్చను కొంతమందికి లేవనెత్తారు. బట్ ఆమె చివరిలో చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని కౌంటర్ చేసినట్టు లాస్ట్ లైన్లో ఉన్నది. సో ఆమె అడుగులు ఎటువైపు, ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఆమె రావడానికి మీలాంటి వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసినట్టున్నారు ఆ రోజున. అంటే ఆమె నేను అనుకోవడం అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఏదో పార్టీలో పోతుందనో లేకపోతే ఇంకోటనో, ఆమెకి నేను మొదటి నుంచి చెప్పిన ఆమెకి తెలంగాణ పిచ్చి ఉంటుంది. అందులో డౌట్. తెలంగాణ పట్ల ఆమెకి నా జీవితం, నా భవిష్యత్తు, నన్ను ఇంత స్థాయికి ఎదిగించింది తెలంగాణ అనే భావన నాకు బాగా ఉంది. అది రాములమ్మ సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, పార్టీ కూడా పార్టీ పెట్టడం వల్ల కావచ్చు, ఇక్కడ ఎంపీ కావడం వల్ల కావచ్చు, ఇవన్నిటి వల్ల ఆమెకైతే ఆ రకమైన అభిమానం, గౌరవం, పిచ్చి ఆమెకైతే ఉన్నవాళ్ళ వాస్తవం. ఇక ఇప్పుడు ఆమె బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందనేది కూడా వాస్తవం. కాకపోతే ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ప్రాంతీయ పార్టీలో ఆమె పార్టీ పెట్టిందని ప్రాంతీయ పార్టీ కదా. ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడితే ఆమె కూడా ఇంత కోపం వస్తుంది కదా, కరెక్టే కదా, ఆమెను ప్రశ్నించినట్టే కదా, అవమానపరిచినట్టే కదా. కాబట్టి ఆ రకమైనటువంటి అభిప్రాయంతో ఆమె ఇచ్చినట్టే నేను భావిస్తున్నా. కానీ ఇప్పటికిప్పుడు ఆమె బీఆర్ఎస్లో పోతుందనో లేదా కాంగ్రెస్లో పోతుందనో, బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందనేది మాత్రం, అంటే మోడీ అమిత్ షాల పట్ల వ్యతిరేకత. ఆమె బీజేపీ అంటే బీజేపీలో అందరి పట్ల కాదు, అద్వానీ గారి పట్ల అపారమైన గౌరవం ఉంటుంది ఆమెకి, తండ్రిలాగా భావిస్తుంది. అంటే ఒక పార్టీని వ్యతిరేకిస్తుందంటే పార్టీలో అందరిని కాదు, ఆ విధంగా ఆమె ట్వీట్ చేస్తుంటుందేమో. కానీ ఇప్పటికిప్పుడు ఆమె ఏం చేయకపోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.